గ్రంథమైన దానియేలుని స్టడీ చేసుకుంటా మనం యాక్చువల్ ప్రాఫెసీలోకి ప్రవచనంలోకి మనం వెళ్ళలేదు, కానీ ఆ ప్రవచనకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ని మన లైఫ్లో అంటే మన ఆ బ్యాక్గ్రౌండ్ని లేకపోతే దానికి సంబంధించిన ఫౌండేషన్ని మనం వేసుకుంటా ఉన్నాం. వేసుకుంటా క్రైస్తవులు జనరల్గా ఎక్కడ తప్పిపోతారో, దేన్ని భక్తి అనుకుని ఎటువంటి అహంకారంలో మిగిలిపోతారో మనం గత కొన్ని వారాల నుంచి మనం స్టడీ చేస్తూ వస్తున్నాం. ఈ ప్రవచన గ్రంథంలోకి ఫర్దర్గా వెళ్ళబోయే ముందు బైబిల్లో ఉన్న ప్రవచనాన్ని ఎలా స్టడీ చేయాలో కూడా నేర్చుకున్నాం. ఎందుకు అంటే బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా నూతన నిబంధన గ్రంథంలో న్యూ టెస్ట్మెంట్లో పౌలు భక్తుడు 3 కేటగిరీస్ ఆఫ్ గిఫ్ట్స్ని ఇచ్చాడు. అంటే 3 లిస్ట్స్ ఆఫ్ గిఫ్ట్స్. వరాలు 3 సార్లు 3 రకాలుగా పౌలు భక్తుడు మనకు చూపిస్తూ ఉంటాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6 నుంచి 8వ వచనం వరకు. రోమీలు 12. అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక. సో వరం ఎందుకు వస్తుంది? దేన్ని బట్టి వస్తుంది? కృపను బట్టి వస్తుంది. మనకు అనుగ్రహించిన కృప వలన వేరు వేరు వరములు కలిగి ఉన్నవారము కనుక. ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము. ప్రవచన వరం అయితే దేని ప్రకారం ప్రవచించాలా? విశ్వాస పరిమాణం చొప్పున. విశ్వాస పరిమాణం అంటే కొంచెం ముందుకెళ్తే 3వ వచనం చూడండి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. విశ్వాసము అనేది 3 స్టేజెస్లో ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇంతకు ముందు స్టడీ చేసాం. రక్షణ 3 దశలుగా ఉంటుంది. కృప 3 దశల్లో మనం పొందుకుంటాము. నీతిమంతులుగా తీర్చబడే విశ్వాసం వేరు. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత విశ్వాస జీవితానికి కొనసాగడానికి దేవుడు మనకిచ్చే విశ్వాసం గురించి మనం స్టడీ చేసాం, దాని గురించి కదా. అందుకే ఎప్పుడైనా కానీ అంటే చర్చ్కి వచ్చే ముందు మీరు ఇంతకు ముందు విన్న వాక్యాల్ని జనరల్గా కొంతమందికి సాటర్డే హాలిడే ఉంటుంది, లేకపోతే హాఫ్ డే ఉంటుంది. రివైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం ఈ చర్చి నేను ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశానో, ఇక్కడ ఏం చేయబోతున్నానో, ఏం చేయాలనుకుంటున్నానో నేను మీకు ఆల్రెడీ చెప్పా. సో చర్చికి వచ్చిన వాళ్ళు సత్యములో కట్టబడాలి అనేది ప్రాథమిక ఉద్దేశం, ప్రైమరీ ఇంటెన్షన్ అది. సో కట్టబడాలి అన్నప్పుడు మనం అంటే జ్ఞానాన్ని నేర్చుకుంటున్నప్పుడు మనం నేర్చుకునేటప్పుడు మనం ఇంతకుముందు ఏమి నేర్చుకున్నామో మనకి జ్ఞాపకంలో లేకపోతే ముందు చెప్పేదాన్ని అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం ఉంటుంది. సో శనివారం ఒకవేళ సెలవైనా హాఫ్ డే అయినా వీలు కుదిరినా కుదరకపోయినా నేను మీకు ఆప్షన్ ఇవ్వట్లేదు. ఏం చేస్తారు అంటే ఏమి చెప్పారు, ఏ కాంటెక్స్ట్లో మెసేజ్ నడుస్తుంది, ఎటువంటి మూడ్లో చర్చ్ మెసేజ్ పోతుంది అన్న విషయాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకుని స్టడీ చేసుకుని రావడం చాలా మంచిది. ఎందుకు అంటే మనం సత్యంలో కట్టబడకపోతే ఎంత చర్చ్కి వచ్చినా కానీ, ఎన్ని వాక్యాలు విన్నా కానీ మనం తప్పిపోయి పడిపోవడానికి ఆస్కారం ఉంది. వీలైతే రాసుకోగలిగితే చెప్పేటప్పుడు రాసుకోవడం ఇంకా మంచిది. ఇంకా మంచిదని కాదు, అది కరెక్ట్ విధానం. ఎందుకంటే వాక్యాన్ని నేర్చుకోవాల్సిన పద్ధతి అది. సో నేను మీకు
వినికిడిలో లేకపోతే మీ హియరింగ్లో మంచిగా ఉండాలని నేను చెప్పను వాక్యాన్ని. మన ఆలోచన కట్టబడాలన్న విషయం మీద వాక్యాన్ని చెప్తుంటా కాబట్టి గుర్తుంచుకోవాలి. సో ఎప్పుడైతే మనం సంఘంలోకి వస్తామో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కడికి విశ్వాసాన్ని ఒక్కొక్క పరిమాణం చొప్పున ఒక్కొక్క మెజర్ చొప్పున ఏం చేస్తాడు? డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. దేవుడు నాకు ఇచ్చిన విశ్వాస ప్రమాణము చొప్పున నేను బిహేవ్ చేయాలి, కానీ నేనేదో చాలా టాప్ ఉండను, నాకంతా తెలుసను ఎప్పుడు కూడా ఏ సేవకుడు కావచ్చు, ఏ దైవజనుడు కావచ్చు, ఏ విశ్వాసి కావచ్చు ఫీల్ అవ్వకూడదు. అంటే నేను ఇక్కడ సేవ చేస్తున్నంత మాత్రాన, సంఘానికి కాపరైనంత మాత్రాన నాకే అంత తెలుసు అంటానికి లేదు. దేవుడు నాకు విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం చొప్పున నాకు ఏదో ఒక వరము, ఒకటో రెండు మూడు వరాలు ఉంటాయి. ఆ వరాల్లో దేవుడిచ్చిన దాంట్లో నేను ఆపరేట్ అవుతాను, కానీ దానికంటే మించి అన్నిటిని నేను హ్యాండిల్ చేసుకోవాలి, అన్నిటిని నేను చెయ్యాలి అనుకోవడం కూడా పొరపాటే. విశ్వాస పరిమాణం చొప్పున తన్ను తాను ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు అని చెప్పి చాలా క్లియర్గా, అంటే ఎవ్రీబడి ఇన్ ద చర్చ్ విల్ బి గివెన్ ఎ మెజర్. ఏ అనలేదు, ఇంగ్లీష్ బైబిల్లో ద మెజర్ ఆఫ్ ఫెయిత్ అని ఉంటుంది, అంటే డెఫినెట్ అని. ఖచ్చితంగా ప్రతి ఒక్క విశ్వాసికి ఒక విశ్వాస పరిమాణము అనుగ్రహించబడుతుంది. ఆ విశ్వాస పరిమాణం అనుగ్రహించబడుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కృప పంచిపెట్టబడుతుంది. ఆ కృపకి సంబంధించిన వరము గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మళ్ళీ వచ్చాడు 6వ వచనంకి. మనకు రోమీలు 8:12 6వ వచనం. సారీ, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక. అందరికీ ఒకటే ఉండదు. కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము. అంతే. మన విశ్వాస పరిమాణాన్ని మనం తెలుసుకుని దాని చొప్పున ప్రవచించాలా? ప్రవచించే వరం ఉంటే. పరిచర్య అయితే పరిచర్యలోను, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, బోధించువారైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. చూడండి, బైబిల్లో అంటే ఈ క్లాసిఫికేషను, ఇది ఎలాంటి కృపావరాలు అనేది నేను తర్వాత వెళ్తాను, కానీ ఇక్కడ కొన్ని వరాలు మనం గమనిస్తా ఉన్నాం. ఈ వరాల్లో ఏముంది? ఫస్ట్ది ప్రవచనం. సో నేను ఈ క్లాసిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, కానీ ముందు ప్రవచనం గురించి చెప్తున్నా. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 11 దాకా చదవండి. 1 కొరింథీ 12 7 నుంచి 11. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. సంఘములో అందరి ప్రత్యక్షత కొరకు సంఘములో ఉన్న ప్రతి వానికి, అంటే రక్షణ లేకుండా సంఘంలో కూర్చుంటే వాళ్ళకి రాదేమో, కానీ రక్షించబడి కృపలో ప్రవేశించిన ప్రతి వానికి ఏమనుందమ్మా? ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, అందరికి కాదు, కొంతమందికేమో బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును, ఇంకొకరికేమో జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, ఇంకొకరికి విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను. అందరికా? కంపల్సరీ కాపరికా? మరి ఒకరికి సంఘంలో ఎవరో ఒకరికి స్వస్థపరిచే వరము. చదవండమ్మా. మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు. కాపరికా? సంఘంలో దేవుని ఇష్టానుసారంగా దేవుడు డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఇది కాపరి ఇష్టం కాదు, సంఘస్థుల ఇష్టం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. అద్భుతాలు ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను. అందరికా? మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నవి. వీటిలో ఇంతకు ముందున్న వరాల్లోంచి ఏ వరం కనిపిస్తుంది? దీంట్లో ప్రవచనం. అంతేనండి. 3వ లిస్టు, ఇది యాక్చువల్గా గిఫ్ట్ కాదు, కానీ దేవుడు మనకిచ్చే ఆఫీసు.
అదేంటంటే ఎఫెసీ పత్రిక 4:11. ఎఫెసీ పత్రిక 4:11. ఎఫెసీ పత్రిక 4:11. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తు వలన కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగుటకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. సో అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, ఈ 3 లిస్టులో 3 ఉన్నదేంటి? ప్రవచనం, ప్రవక్త. అవునా? ప్రవచనము, ప్రవచించే వరం కలిగినోడు జనరల్గా ప్రవక్త అనుకుంటాం. సో ఈ ప్రాఫెసీ అనేది, ప్రవచనం అనేది బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో చేసే దాంట్లో చాలా ప్రాముఖ్యమైంది. ఇది ఎంత ప్రాముఖ్యమైందంటే అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టే జనరల్గా ఓల్డ్ టెస్టిమెంట్లో కానీ న్యూ టెస్టిమెంట్లో కానీ అబద్ధము అనే మాట, ఫాల్స్ అనే మాట ప్రవక్త ముందో ప్రవచనం ముందో ఎక్కువ కనిపిస్తుంది మనకి. సైతాన్ కూడా ఈ ప్రవక్త లేకపోతే ప్రవచనం అనేది సంఘానికి చాలా విలువైన వరం కాబట్టి పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ ప్రవచనం యొక్క ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి అన్ని వరాల కంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే అన్ని కార్యాల్లో ప్రాముఖ్యమైనది ప్రవచనం, ప్రవచనాత్మకమైన వరం కాబట్టి ఎక్కువ అబద్ధాలు, ఫాల్స్నెస్ అనేది, ఫాల్స్హుడ్ అనేది ఎక్కువ ఈ ప్రవచనంలోనే కనిపిస్తుంది. సో ఇది ఎంత ఇంపార్టెంటో ఇది అంత భయంకరంగా చెరపబడిన వరం కూడా సంఘంలో. ప్రాఫెసీ అనేది ఎంత ఇంపార్టెంటో ప్రాఫెసీ అనేది అంత మిస్యూజ్ కూడా చేస్తారు. అది ప్రాబ్లము. ప్రవచనం ఎంత ఇంపార్టెంటో ప్రవచనం వరాన్ని అంత దుర్వినియోగం సంఘంలో జరుగుతూ ఉంది. సో బైబిల్ని చదివేటప్పుడు, ప్రవచనాన్ని చదివేటప్పుడు ప్రవక్త అంటే ఎవరు, ప్రవచనం అంటే అసలు ఏంటి, ఈ ప్రవచనాన్ని, ప్రాఫెసీని ఎలా చదవాలా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది మనకు తెలియకపోతే ఎప్పుడైనా కానీ బైబిల్ని కానీ ప్రవచనాన్ని కానీ మనం రాంగ్గా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ముఖ్యంగా కరిజ్మాటిక్ మూవ్, పెంతెకోస్టల్ మూవ్ వచ్చిన తర్వాత, పెంటెకోస్టల్ మూవ్మెంట్ వచ్చిన తర్వాత బాగా దుర్వినియోగమైన వరాల్లో బైబిల్లో మొట్టమొదటి ప్రవచనం, రెండోది భాషలు. అంటే వరాలు తర్వాత చాలా రకాలుగా చెరపబడ్డాయి, కానీ అది సైతాను చేసిన కార్యం కావచ్చు, సంఘస్థులకి లేకపోతే విశ్వాసులకి వాక్యంలో ఉన్న సత్యం తెలియకపోవచ్చుగా. ఈ రెండు కారణాలే. ప్రవచన వరాన్ని కానీ ప్రవచనాన్ని కానీ ప్రామినెంట్గా చెడగొట్టేశారు. మన రీసెంట్గా ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఆఫీస్లో ఎవరికో ₹1,00,000 ఇచ్చిందంట, గోల్డ్ చైన్ ఇచ్చిందంట. ఇచ్చి ఆయన ఇప్పుడు ఇవ్వమంటే ఇట్లేదంట. నాకు కుదిరినప్పుడు ఇస్తాను, ఇచ్చిన ఇవ్వచ్చు, లేకపోతే లేదు, ఏం చేస్తావు చేసుకోవా అన్నాడు. రోజు ఫోన్ చేసి, అన్న దేవుడు ఏమని చెబుతున్నాడా, ఆయన ఇస్తాడా ఈడా నన్ను అడుగుతుంది. అంటే జాతకానికి మనం జనరల్గా అంజనం ఇస్తారు తెలుసుగా, ఏమన్నా పోతే దానికి వాక్యానికి, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలకి జనాలకి తేడా తెలియట్లేదు. అంటే దేవుడిచ్చిన రిసోర్సెస్ని, వనరుల్ని నేను సరిగ్గా మెయింటైన్ చేసుకోకుండా ఎవడికో ఇచ్చి, పైగా నాకేం చెప్తుందంటే, అన్న మీరు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని, విడవకుండా ప్రార్థన చేయమని.
నాకు రోజు చెబుతుంది ఫోన్ చేసి ఈ మాట. నాకు కొన్నిసార్లు ఫోన్ ఎత్తడం మానేసా. దేవుడు మరి ఆ తప్పు అంటాడో ఏమంటాడో కానీ ఫోన్ ఎత్తలేకపోతున్నా. ఎందుకంటే చెప్తే అర్థం కావట్లేదు. నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పా. ఒకసారి మా స్టూడెంట్ ఒక అమ్మాయి నిమ్మకాయలు తీసుకొచ్చింది. సార్ మా ట్రాక్టర్ సరిగ్గా పని చేయట్లేదు, మీరు దీనికి వచ్చి నూనెలో ముంచి ప్రార్థన చేయండి, మా ట్రాక్టర్ కడతానని. వాక్యాన్ని తెలియక సత్యాన్ని అవగాహన చేసుకునే స్థితిలో లేక చాలా భయంకరంగా మిస్యూజ్ చేశారు. చూడండి, ఒక్కసారి మనం అసలు బైబిల్ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు కానీ మనం స్టడీ చేసేటప్పుడు కానీ కొన్ని ప్రామినెంట్ ఇష్యూస్ని మనం గుర్తుపెట్టుకోవాలా. వాక్యం మనకు ఎందుకు ఇచ్చాడు దేవుడు అనేది ఆలోచించేటప్పుడు ముందు కొన్ని బేసిక్ థింగ్స్ ఏం గుర్తుపెట్టుకోవాలా. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే కృపని వీళ్ళు కాదు అందరం పొందలేకపోతున్నాం. మన అపరాధముల చేత మనం చనిపోయిన వారుగా ఉన్నప్పుడు యేసు ప్రభు మన కోసం వచ్చి ప్రాణాన్ని పెట్టి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మనల్ని తీసుకెళ్ళటానికి వస్తున్నాడు. అయితే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభు మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. దే విల్ బి డిక్లేర్డ్ రైట్. మేడ్ రైట్ కాదు, దే విల్ బి, అంటే నీతి వాళ్ళ మీద ఆరోపించబడుతుంది, నిరూపించబడదు. ఆరోపించబడిన తర్వాత దాన్ని ఇంగ్లీష్లో జస్టిఫికేషన్ అంటారు. ప్రాసెస్ ఆఫ్ జస్టిఫికేషన్ అంటే నీతిమంతుడుగా ఆరోపణ మాత్రం పొందుతాం. నీతిమంతులుగా ఆరోపణ పొందిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు అంటే, మనకి నీతిమంతుడు అనే ఆరోపణ మన మీద ఉంది కాబట్టి యేసు ప్రభు రక్తము మన పాపాలకి వెలగా చెల్లించబడింది కాబట్టి, సో మన మీద అప్పు లేదు కాబట్టి, నీతి అనే ఆరోపణ మన మీదకి వచ్చింది కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో వచ్చి జీవించడం మొదలుపెట్టి సత్యాన్ని మనకి బోధించడం మొదలు పెడతాడు. ఎలాగ సత్యాన్ని బోధించడం మొదలు పెడతాడు? నీతి ఆరోపించబడిన నేను ఏ అవిధేయత చేతైతే ఇంతకు ముందు పాపంలో పడ్డానో ఆ అవిధేయతని నేను అధిగమించి విధేయత చూపించి నీతిమంతుడిగా తీర్పు తీర్చబడాలి. తీర్పు తిన్న రోజు అర్థమవుతుందండి. ఏ అవిధేయత వల్ల నేను పాపినయ్యాను, ఆ అవిధేయతని నేను ఓవర్కమ్ అయ్యి విధేయత చూపించి, ఏ సత్యము తెలియకైతే నేను ఇంతకుముందు డిజొబీడియంట్గా ఉన్నానో ఆ సత్యాన్ని నేను తెలుసుకుని, ఏ శరీరం అయితే అవిధేయత కారణమైందో ఆ శరీరాశల్ని నేను జయించి, నీతి ఆరోపించబడిన నేను, అంటే నీతిమంతుడుగా కేవలం డిక్లేర్ చేయబడిన నేను నీతిమంతుడుగా తీర్పు తీర్చబడాలా. ఈ ప్రాసెస్ ఉంది చూసారా, దీన్ని ఇంగ్లీష్లో శాంక్టిఫికేషన్ అంటారు, తెలుగులో శుద్ధీకరించబడుట అంటారు. ఫస్ట్ నీతి ఆరోపించబడుతుంది. ఆరోపణ ఉంది కాబట్టి, మన పాపాలకి వెల చెల్లించబడింది కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో జీవించడం మొదలుపెట్టి సత్యాన్ని మనకు నేర్పించి శరీర బలహీనతల్లో మనకి బలాన్ని అనుగ్రహించి సత్యాన్ని తెలుసుకుంటా శరీరంలో ఉన్న బలహీనతని మనం ఓవర్కమ్ చేస్తా నీతి ఆరోపించబడిన మనము నీతిమంతులుగా తీర్పు తీర్చబడటానికి దేవుడు మనకి ట్రైనింగ్ ఇస్తాడు. అది క్రిస్టియన్ లైఫ్. ఆ ట్రైనింగ్ దీన్ని శాంక్టిఫికేషన్ అంటారు. సో జస్టిఫికేషన్ వేరు, నీతిమంతులుగా నీతి ఆరోపించడం వేరు, శుద్ధీకరించబడటం వేరు. దేని నుంచి శుద్ధీకరించబడాలా? మన శరీర బలహీనతల నుంచి శుద్ధీకరించబడాలా. దేనితో శుద్ధీకరించబడాలా? వాక్యం అనే సత్యముతో శుద్ధీకరించబడాలా. ఇది ఎవరి ద్వారా జరుగుతుంది? పరిశుద్ధాత్ముని ద్వారా జరుగుతుంది. తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే 2 తెస్సలోనికన్స్ 2nd chapter 13th verse. 2 తెస్సలోనికన్స్ 2nd chapter 13th verse. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్ముల్ని పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు
చూడండి, ఆత్మ పరిశుద్ధపరచదు ఎట్లా? సత్యాన్ని నమ్మడం ద్వారా. సో జస్టిఫై అయిన మనము, నీతి మన మీద ఆరోపించబడినప్పుడు, మనం పరిశుద్ధపరచబడే ప్రాసెస్ నుంచి మనం కంప్లీట్గా వెళ్ళకపోతే, అంటే వాక్యము అనే సత్యములో మనం స్థిరపరచబడి మనం క్రీస్తు ప్రభు వలె రూపాంతరం చెందకపోతే, క్రీస్తు ప్రభు వలె రూపాంతరం చెందడం అంటే ఏంటి? యేసు ప్రభు మనలాగే శరీరంలో ఉన్న ఆయన శరీరాశల్ని జయించి దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. అది దేవుని యొక్క ఇమేజ్, స్వరూపం యేసు ప్రభు. సో మనం కూడా మన శరీరాశల్ని జయించి దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని మనం సంపూర్ణంగా నెరవేర్చకపోతే, ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ కాకపోతే, తీర్పు రోజు నీతి ఆరోపించబడిన నీవు సరి అయిన సాక్ష్యం లేక నీతి లేనివాడిగా తీర్పు తీర్చబడితే, ఆరోపించబడినంత మాత్రాన పరలోకానికి వెళ్ళాం. మనం నీతిమంతులుగా మారకపోతే పరలోకానికి వెళ్ళాము, గుర్తుపెట్టుకోండి. సో క్రిస్టియన్ లైఫ్లో ఈ ప్రాసెస్ ఆఫ్ శాంక్టిఫికేషన్ అనేది ఉంటుంది, పరిశుద్ధపరచబడటం అనేది ఉంటుంది. సో వాక్యం ఎప్పుడు వచ్చింది మన దగ్గరికి? వాక్యం యొక్క ఉపయోగం ఎప్పుడు? పరిశుద్ధపరచబడే ప్రాసెస్లో పరిశుద్ధపరచబడటానికి వాక్యం మనకి అనుగ్రహించబడింది. 2 తిమోతి 3:16 చూస్తే మనకి ఈ మాటలు చాలా క్లియర్గా కనిపిస్తాయి. 2 తిమోతి 3:16 దైవజనుడు సన్నద్ధుడై దైవజనుడు అంటే దేవుని యొక్క జనుడు అని. సేవకుడు అంటే ఉట్టి మినిస్ట్రీ చేసేవాడు అని కాదు, ఎవరైతే వాళ్ళు దేవుని జనాలు ఎవరైతే వాళ్ళు. సో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు, ప్రతి అంటే దేవుని చిత్తాన్ని చేయడానికి సంపూర్ణంగా సిద్ధపడి ఉండుటకు, దైవావేశము వలన కలిగిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇన్స్పిరేషన్ వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు. ఫస్ట్ దేనికి? మనకు సత్యం తెలియకే కదా నశించిపోయింది. సో ఉపదేశించడానికి, ఖండించుటకు, మనం చేసే తప్పుల్ని ఖండించడానికి, తప్పు దిద్దుటకు, మనం చేసిన తప్పుల్ని కరెక్ట్ చేయడానికి. చూడండి, ముందు ట్రూత్ చెప్పి మనం ఎక్కడ ఫాల్ట్ ఉన్నామో మనల్ని ఖండించడం మాత్రమే కాదు, మన తప్పుని సరి చేసుకోవడానికి, నీతి యందు సరైన ట్రైనింగ్ తీసుకోవడానికి ప్రయోజనకరము. సో వాక్యం చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు ఇది నాకు సత్యాన్ని చూపించి నాలో ఉన్న తప్పుని నాకు పాయింట్అవుట్ చేసి ఆ తప్పుని నాలో కరెక్ట్ చేసి నీతిమంతుడిగా జీవించడానికి నన్ను ట్రైన్ చేస్తుంది అని. సో వాక్యం యొక్క మెయిన్ యూజ్ అది. సో బైబిల్ చదివేటప్పుడు ఈ ఉద్దేశంతో కాకుండా వేరే ఉద్దేశంతో దయచేసి చదవకూడదు. వాక్యాన్ని ఉద్దేశంతో కాకుండా వేరే ఉద్దేశంతో దయచేసి తీసుకోకూడదు. దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము, ఆల్ స్క్రిప్చర్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, ప్రతి లేఖనము. అయితే సో బైబిల్ చదివేటప్పుడు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఇంకో విషయాన్ని ఏం గుర్తుపెట్టుకోవాలా? రోమిలకు రాసిన పత్రిక 12:2. ఇది ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఈ వాక్యం మన జీవితంలో ఏం చేస్తుంది అంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక, ఇంతకుముందు మనం లోకంలో బ్రతుకుతున్నాను, ఈ లోక మర్యాదల్ని మనం అనుసరించక ఉత్తమము అనుకూలము సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. ఎందుకు వాక్యం? ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటో మనం పరీక్షించి తెలుసుకుని మీ మనస్సు మారి మన మనస్సు మార్చుకోవడానికి నూతన పరచబడాలి. అంటే వాక్యం చదువుతున్నప్పుడు ఏం జరగాలి అంటే, ఏది మంచిదో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమో, నిజమైన దేవుని సత్యం ఏంటో మనం తెలుసుకుని, ఇంతకు ముందు పాపులుగా ఉన్నప్పుడు లోకానుసారంగా మనం జీవించాం, లోక మర్యాదలను బట్టి మనం బ్రతికాం. ఇప్పుడు రక్షించబడ్డాం కాబట్టి, నీతిమంతులుగా ఆరోపణ మనం పొందుకున్నాం కాబట్టి, నీతిమంతులుగా తీర్పు తీర్చబడటానికి సింహాసనం ముందు ఒకరోజు నిలబడాలి. కాబట్టి నిజమైంది ఏంటో, సత్యం ఏంటో, సంపూర్ణం ఏంటో,
దేవునికి అనుకూలమైంది ఏంటో, పరిశుద్ధమైంది ఏంటో, దేవుని చిత్తాన్ని వెతికి పరీక్షించడానికి వాక్యం ఉపయోగపడుతుంది. పరీక్షించడం ద్వారా రిజల్ట్ ఏమవుతుంది? వాక్యం చదవడం వల్ల మన ఆలోచించే విధానంలో మార్పు రావాలా. సో వాక్యం ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, మనల్ని ట్రైన్ చేయడం ద్వారా. ఎట్లాంటి ట్రైనింగ్? మన ఆలోచన ప్రవృత్తిని మార్చుతాడు దేవుడు. మన యాటిట్యూడ్ని, మన వే ఆఫ్ థింకింగ్ని, మన థాట్ ప్రాసెస్ని దేవుడు మారుస్తాడు. మనం ఇంతకుముందు ఉన్న ఆలోచన విధానం, ఇంతకుముందు జీవితం గురించి, జీవితంలో ఉన్న ప్రాథమికమైన విషయాల గురించి, ఫండమెంటల్ థింగ్స్ గురించి మనకున్న అవగాహన కానీ, మనకున్న ఆలోచన కానీ, వాక్యం చదువుతున్నప్పుడు, చర్చికి వచ్చినప్పుడు మార్పు చెందకపోతే మనం చర్చికి వెళ్ళి కూడా వేస్ట్గా చెవులు మూసుకొని నిద్రపోతున్నామని. అందుకే దేవుడు చెవులుండి కూడా, మరి నేను వింటున్నాను కదా ప్రభా వాక్యం, నేను చూస్తున్నాను కదా, నిద్రపోవట్లేదు కదా అంటే, కళ్ళుండి కూడా మీరు చూడరు, చెవులున్నా కానీ మీరు వినరు. ఒకవేళ కళ్ళుతో చూసి చెవులతో విన్నా మీ హృదయంతో మాత్రం మీరు వాటిని గ్రహించరు అని చెప్పి దేవుడు చెప్పిన మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఆలోచన ప్రవృత్తిలో, మన వే ఆఫ్ థింకింగ్లో మార్పు రాకపోతే, మన లోక అంటే ఈ లోకానికి, మన జీవితానికి సంబంధించిన ఫండమెంటల్ ఇష్యూస్లో, ప్రాథమికమైన విషయాల్లో, చిన్న చిన్న వాటిల్లో నుంచి మనం వాటిని హ్యాండిల్ చేసే విషయం కావచ్చు, మనం ముందు దాని గురించి ఆలోచించే విధానంలో కూడా మార్పు రాకపోతే మన వాక్యం మనం వింటలేదు అని. మనం ఆలోచించే విధానంలో మార్పు తీసుకురావడానికి, ఎందుకు? మన ఆలోచన ఎట్లుంటుందో మన నిర్ణయాలు అలా ఉంటాయి. సో మన నిర్ణయం మారాలంటే దేవుడు దేనికి ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తాడు? మీ ఆలోచనని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. సో మన ఆలోచన దేవుడు మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. చూడండి, వాక్యంతో దేవుడు చేసే పని ఏంటో మీ దగ్గర చెప్తున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 18 దాకా. 2 తిమోతి 2వ అధ్యాయము 14 నుంచి 18 దాకా. ఏను వారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికి రాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని. వాక్యం ఏం చేస్తుందంట? దేవుని ఎదుట ఎప్పుడైతే నీ థాట్ ప్రాసెస్ మారుతుందో, నీ ఆలోచన విధానం మారుతుందో, ఎట్లా మారుతుంది? వాక్యాన్ని సరిగ్గా విభజించి మనం నేర్చుకున్నప్పుడు. చదవండి అమ్మా ఒకసారి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్త పడుము. సత్యవాక్యాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవడం విషయంలో మనమే జాగ్రత్త పడాలి. సో ఎప్పుడైతే వాక్యాన్ని మనం సరిగ్గా నేర్చుకుంటామో అప్పుడు దేవుని ఎదుట సిగ్గుపడని పనివాడిగా మనం నిలబడతాం. లేదు అంటే తీర్పు సింహాసనం ముందు నిలబడినప్పుడు మనం అందరం చనిపోతాము. అందరం తీర్పు సింహాసనం దగ్గరికి వెళ్తాము. నిలబడినప్పుడు వాక్యాన్ని సరిగ్గా మనం నేర్చుకోకపోతే, మన ఆలోచన ప్రవృత్తి మనం సరిగ్గా మార్చుకోకపోతే, అటువంటి మార్పు మనలో రాకపోతే, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా మనం చేయకపోతే దేవుని ఎదుట ఎలా నిలబడతాం? మనం సిగ్గుపడేవాడిగా నిలబడతాం. సో వాక్యాన్ని చదివే మన పరిస్థితి ఏంటో తెలియాలా? దేవుడు మనతో ఏం చేస్తున్నాడో తెలియాలా? వాక్యం మనకు ఎందుకు ఇవ్వబడిందో తెలియాలా? ఆ 3 చెప్పాను. చూడండి, ఇది తెలిసినప్పుడు వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు బైబిల్ ఎలా మనకి దొరుకుతుందో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. బైబిల్కి ప్రాముఖ్యంగా 3 రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. జనరల్గా బైబిల్ని 3 రకాలుగా పిలుస్తారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. బైబిల్ అంటే దేవుని వాక్యమేగా, అంతేనా? సో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. ఏ వాక్యం అన్నారండి? సత్యవాక్యం, వర్డ్ ఆఫ్ ట్రూత్ అని ఉంటుంది. బైబిల్లో ఉన్న వాక్యానికి
ఉన్న లక్షణం ఏంటంటే, లేకపోతే దానికి ఉన్న ఇంకొక పేరు, దానికి ఉన్న నేచర్ని బట్టి దానికి ఆ పేరు వస్తుంది. వాక్యాన్ని ఏమంటారు? సత్య వాక్యం అంటారు కదా. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ. ఇక్కడ ఎట్లా చూపించాడు? సువార్త సత్యమును గూర్చిన బోధ. గాస్పల్ ఆఫ్ ట్రూత్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సో వాక్యానికి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే వర్డ్ ఆఫ్ ట్రూత్ అని, సత్య వాక్యం అని. రెండవ పేరు ఏంటి అంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 14 దాకా చదవండి. ముఖ్యంగా 13 చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ. చూడండి ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇది వస్తుందో చూడండి. శరీరధారి అయి ఉన్న దినముల్లో ఎవరు? యేసయ్య. మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఎందుకు యేసు ప్రభుకి అవసరం? ఎందుకు యేసు ప్రభు? కింద కూడా చూడండి, ఆయన కుమారుడు అయ్యుండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఆ మాట ఎందుకు పెట్టారు బైబిల్లో? యేసు ప్రభు విధేయతని నేర్చుకున్నాడంట. ఎలా? శ్రమల ద్వారా. ఆయన భయభక్తులతో కన్నీళ్లు విడిచి ప్రార్థనలతో యాచనలతో తన్ని మరణం నుంచి రక్షించగలవానికి చేసిన ప్రార్థనలు బట్టి ఆయన అంగీకరించబడ్డాడు. ఎందుకది ఆలోచించండి. యేసు ప్రభు దేవుడు, దేవుని కుమారుడు అయినప్పటికీ ఆయన దేంట్లో జీవిస్తున్నాడు? శరీరంలో జీవిస్తున్నాడు. పాపానికి కారణం ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపడము. మనుషులందరూ పడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి? శరీరం. మనం ఇది నేర్చుకున్నాం. ఆ శరీరంలో ఆయన జీవిస్తున్నప్పుడు ఆ శరీరాన్ని ఏం చేయాలి? జయించాలా? జయించడం అంటే అర్థం ఏంటి? శరీరాన్ని జయించడం అంటే అర్థం ఏంటి? కత్తి తీసుకుని యుద్ధం చేయాలి శరీరం మీద కాదు. శరీరాన్ని జయించడం అంటే అర్థం ఏంటంటే ఆత్మ మన లోపల, దేవుని ఆత్మ, దేవుని చిత్తం అయితే శరీరం ఎక్కడ యుద్ధం చేస్తుంది? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. శరీరం ఎలా యుద్ధం చేస్తుంది మన మీద? దేవుడు ఏది వద్దంటే ఇది అది కావాలంటది. దేవుడు దేనికి నో అంటే శరీరం దానికి ఎస్ అంటది. దేవుడు దేనిని వద్దంటాడో శరీరం అది ఖచ్చితంగా కావాలంట. సో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా శరీరం మనతో యుద్ధం చేస్తుంది. సో శరీరాన్ని గెలవడం అంటే అర్థం ఏంటి? జయించడం అంటే అర్థం ఏంటి? శరీరం వద్దు అంటున్నా కానీ అది దేవుడు ఎస్ అన్నప్పుడు, కావాలి అన్నప్పుడు, శరీర కోరికల్ని లేకపోతే శరీరం నో అంటున్న దాన్ని మనం జయించి దాన్ని ఎస్గా మనం చెయ్యాలా. అది శరీరాన్ని జయించడం అంటే. అదే విధేయత. అవునా కదా? ఒబీడియన్స్ అంటే అదే కదా. వెన్ గాడ్ సేస్ ఎస్, దేవుడు ఎస్ అన్నప్పుడు, శరీరం నో అని చెప్పి పోరాటం చేస్తున్నప్పుడు మన ఆలోచనల్లో ఆ నో అన్న మాటకి మనం తలంచకుండా దేవుని మాటకి ఎస్ చెప్పడం అంటే ఒబీడియన్స్ చూపించడం, విధేయత చూపించడం. అంటే ఏం చేస్తున్నట్టు? మన శరీరంతో మనం పోరాటం చేస్తున్నట్టు. ఎప్పుడైతే మనం ఎస్ అన్నది చేస్తామో మనం దేన్ని జయిస్తున్నట్టు? శరీరాన్ని జయిస్తున్నట్టు. అంతేగాని కత్తో బ్లేడో తీసుకుని కర్ర తీసుకుని శరీరం మీద దాడి చేయడం కాదు చేయాల్సింది. శరీరాన్ని నలగొట్టుకుంటున్నానని పౌలు భక్తుడు చెప్తే అర్థం ఏంటంటే దేవుడు చేయమన్నాయి కష్టంగా ఉంటాయి. దేవుడు చేయమన్నాయి కొన్నిసార్లు మన శరీరానికి, మన సుఖానికి, మన ఇష్టానికి, మన కోరికలకి విరుద్ధంగా ఉంటాయి. అది చేయడానికి మన శరీరం అంత ఈజీగా సహకరించదు. అంటే శరీరం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీ అంతరాత్మలో, నీ ఆత్మతో శరీరం ఏం చేస్తుంటుంది? యుద్ధం చేస్తుంటుంది. సో ఏదైతే శరీరం నో అంటుందో దాన్ని కష్టమైనా కానీ ఎస్ అని మీరు ఎప్పుడైతే దేవుని మాటకి విధేయత చూపిస్తారో మీరు శరీరంతో యుద్ధం చేసి శరీరాన్ని జయించడం అవుతుంది. సో మనుషులందరూ ఎక్కడ ఫెయిల్ అయ్యారు? శరీరాన్ని జయించడంలో. మనుషులందరూ ఎక్కడ ఫెయిల్ అయ్యారు? అవిధేయతలో, విధేయత చూపించడంలో
ఫెయిల్ అయ్యారు. ఎందుకు అంటే శరీరానికి ఉన్న బలము అట్లాంటిది. అంతగా శరీరం మనిషి చేసిన పాపం వల్ల నాశనానికి, అవునా కదండి, మన హృదయం ఎంత పనికి మాలిందో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో అటువంటి శరీరంలో ఉన్న యేసయ్య విధేయత చూపించడానికి, ఎందుకు విధేయత చూపించాలా? ఆయన రక్తమాంసంలో మనవలే దేవుని కంటే దేవదూతల కంటే కొంచెం తక్కువ అనిగా దిగొచ్చి మనలో శరీరంలో జీవిస్తా, మనలాగా జీవిస్తా శరీరాన్ని ఎలా జయించాలో మనకి ఆయన మనకి చూపించాడు. ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా శరీరాన్ని జయించాల్సిన అవసరం, అంటే విధేయత చూపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి విధేయత చూపించకపోతే ఆదాము ఎలా పాపంలో పడిపోయాడో యేసు ప్రభు కూడా అలానే పడిపోయేవాడు. కానీ యేసు ప్రభు ఏం చేశాడంటే ఆదాము చేయలేని పని, ఏ మనిషి చేయలేని పని మన శరీరంలో ఉండి ఆయన చేశాడు. ఎలా చేశాడు? శరీరాన్ని జయించాడు. అంటే దేవుని చిత్తానికి సంపూర్ణంగా విధేయత చూపించాడు. ఎందుకు చూపించాడు? ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ పని అంటే, నేను ఏ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో అయితే శరీరాన్ని జయించి తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా చేశానో, మీరు కూడా అలా చేయడానికి అదే ఆత్మని నేను మీ దగ్గరికి పంపిస్తాను. కాబట్టి మీరు కూడా చెయ్యాలి అని చెప్పి మనకి అటువంటి సిచ్యువేషన్ మనకు చూపించడానికి, అటువంటి ఎగ్జాంపుల్ చూపించడానికి దేవుడు జయించి, శరీరాన్ని జయించి మనకేం చేశాడు? చూపించాడు. సో ఎప్పుడైతే శరీరాన్ని జయించాడో యేసు ప్రభు ఆటోమేటిక్గా మరణాన్ని కూడా, అర్థమవుతుందండి, ఎప్పుడైతే అవిధేయతను జయించాడో యేసు ప్రభు ఆల్రెడీ మరణాన్ని కూడా జయించేశాడు. మరణాన్ని జయించాడు కాబట్టి మరణ భయంలో ఉన్న మనకి ఆయన సహాయం చేస్తున్నాడు. సహాయం ఎలా చేస్తున్నాడు? మరణ భయం ఎందుకు? దేవుడు చెప్పినట్టు హ్యాపీగా జీవిస్తే మరణంతో భయమే ఉంటుంది మనకి, అవునా? ఇంతకంటే బెటర్ లోకమే కాదు, ఇంతకంటే మంచి లోకమేగా. అక్కడికి వెళ్ళడానికి మనం భయం ఎందుకు? మరణ భయం ఎందుకు వచ్చింది? మనలో ఎక్కడో తప్పులు ఉంటాయి, మనలో పాపాలు ఉంటాయి, మనలో చండాలం ఉంటుంది కాబట్టి మరణం అంటే భయపడతాం. ఎందుకంటే మరణించిన తర్వాత మనం ఏమవుతామో తెలియదు, మనలో ఎట్లాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నామో మనకు తెలియదు, రేపు పొద్దున దేవుడి ముందు నిలబడితే ఏమవుతామో తెలీదు, తీర్పులోకి వెళ్తామేమోనని చెప్పి భయం ఉంటుంది. కాబట్టి అది మనం నోటితో బయటకు ఒప్పుకోకపోయినా లోపల ఉండే భయం అదే ఎవరికైనా. సో మరణ భయంలోంచి మనల్ని విడుదల చేయడానికి, అంటే విధేయతతో దేవుని ఎదుట జీవించి నిష్కల్మషమైన మనస్సాక్షి నువ్వు కలిగి ఉండి ధైర్యముగా దేవుడు ముందు నిలబడటానికి దేవుడు ప్రతి ఒక్క విశ్వాసికి సహాయం చేస్తున్నాడు. అర్థమవుతుందండి? సో అందుకు యేసు ప్రభు ఈ మాటను బైబిల్లో రాశాడు. ఇప్పుడు చదవండి, కంటిన్యూ చేయండి. అంటే నీతి కల జీవితము జీవించాడు యేసయ్య. అటువంటి జీవితం జీవించడానికి మనకి అవకాశము, సహాయము రెండు కల్పిస్తున్నాడు ఆయన. చదవండి అమ్మ, అది 8వ వచనం నుంచి. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికి నిత్య రక్షణకు కారకుడాయెను. విధేయత ఎలా నేర్చుకున్నాడు? శ్రమల ద్వారా నేర్చుకుని మెల్కీసెదెకు క్రమంలో రక్షణకి ఆయన ఏమయ్యాడంటే సోర్స్గా ఆయన మారాడు అని. నెక్స్ట్ మాట ఏమంటున్నాడంటే, ఇటువంటి విషయాల గురించి నేను మీకు చెప్పాలని ఉంది కానీ, చదవండి అమ్మా. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. మీరు వినటానికి మీరు ఇష్టపడే వినే యోగ్యత మీరు కోల్పోయారు కాబట్టి, యోగ్యతలో లేరు కాబట్టి, వినగలిగే స్థితిలో లేరు కాబట్టి నేను అవి మీకు ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. ఎందుకు? యేసు ప్రభు కూడా శ్రమలో నుంచే విధేయత నేర్చుకున్నాడు కాబట్టి, యేసు ప్రభు వెళ్ళిన మార్గంలో నేను వెళ్తున్నాను కాబట్టి, నేను కూడా మరణంలోంచి నన్ను రక్షించగలిగేవాడికి కన్నీళ్లతో యాచనలతో ప్రార్థన చేసి నేను అంగీకరించబడి, నేను పొందే శ్రమల ద్వారా నేను విధేయత నేర్చుకుని, ఆ విధేయతలోంచి నేను సంపూర్ణ సిద్ధుడిగా నేను యేసు ప్రభు స్వరూపంలోకి నేను రూపాంతరం చెందాలన్న విషయాన్ని మనం ఒప్పుకోవడానికి ఇష్టపడం. ఎందుకు అంటే విశ్వాసికి
విశ్వాసం ద్వారా వచ్చే కష్టాన్ని అర్థం చేసుకుని ఆ కష్టంలో జీవించే పద్ధతికి నేర్చుకోవడానికి వాడు ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే శ్రమని సహించడానికి మనం ఇష్టపడమో, శ్రమకి దూరంగా సుఖంగా ఉండటానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో, దేవుడు చెప్పే మాటలు ఏమైపోతున్నాయి, మందులు అయిపోతున్నాం, మనం వింటలా. అందుకే ఈ విషయం గురించి నేను చెప్పాలనుకుంటున్నా కానీ నేను మీకు చెప్పే స్థితిలో లేను. ఎందుకంటే దాని గురించి వినగలిగే స్థితిలో మీరు లేరంటున్నారు. చర్చకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇదే. చర్చకున్న మెయిన్ ప్రాబ్లం ఇదే. ఇప్పుడు యేసు ప్రభు తండ్రి కుడి చేతి పక్కన కూర్చున్నాడు, రాజుగా రాబోతున్నాడు. అవునండి, ఈజ్ గోయింగ్ టు కమ్ యాజ్ కింగ్. ఆయన ఉన్న పరలోకంలో బంగారం ఉంది, రోడ్లే బంగారం, ఐశ్వర్యం ఉంది, ధనం ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఆయన ఆ స్థితిలోకి హెచ్చించబడటానికి నరుడుగా వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? తగ్గించుకొని వచ్చాడు. మరలా అంతకంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి ఆయన ఏం చేశాడు? ఆయన ఎలాంటి జీవితాన్ని జీవించాడు? ఆ జీవితాన్ని మాత్రం అర్థం చేసుకోవడానికి మనం ఇష్టపడం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చే బంగారం, ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత వచ్చే ఐశ్వర్యం, ఆ మహిమ కోసం మాత్రం మనం ఎదురు చూస్తాం. మనలో ఉన్న ప్రాబ్లం ఇది. ఆయన దేవుడు తగ్గించుకొని వచ్చాడు, శరీరంలో బ్రతికాడు. ఆయన శరీరంలో ఎలా బ్రతికితే ఆయన అంగీకరించబడి ఏ పద్ధతిలో విధేయత నేర్చుకుని మళ్ళీ అంతకంటే ఉన్నతమైన స్థానానికి ఎలా ఎదిగాడో ఆ పద్ధతిని తెలుసుకుని మనం కూడా అదే పద్ధతిలో వెళ్తేనే పైకి వెళ్తామని తెలుసుకోవడానికి ఇష్టపడం. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది, ఆయన దగ్గర గొప్ప అన్నీ ఉన్నాయి. సో ఆయన రాజు కాబట్టి మనం కూడా రాజులే, మనకు కూడా ఐశ్వర్యం కావాలని చెప్పి డాన్స్ చేస్తున్నాం. కానీ ఈ ప్రాసెస్ని మాత్రం వినటానికి, దీన్ని తెలుసుకోవడానికి మాత్రం ఇష్టపడలా. మీరు గమనించండి, ఇది చెప్తే ఎవరు వినటానికి ఇష్టపడరు. అదే మాట ఇక్కడ రాస్తున్నాడు, ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు దేని గురించి, ఏ విధము చేత అంటే ఏ పద్ధతిలో తగ్గించుకున్న యేసు ప్రభు, మనిషిగా శరీరంలో జీవించిన యేసు ప్రభు తిరిగి తండ్రి కుడి చేతి పాసన అంత ఉన్నత స్థానానికి వెళ్ళాడో ఆ పద్ధతిని, ఆ ప్రాసెస్ని తెలుసుకోవడానికి మీరు మందులై ఉన్నారు. మనకి ఎంతసేపటికి రిజల్ట్ కావాలి కానీ వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ద మీన్స్. ఏ పద్ధతిలో ఆ రిజల్ట్ వస్తుందో పద్ధతి అనవసరం మనకి ఎంతసేపటికి ఏం కావాలా? రిజల్ట్ కావాలా. అది ప్రాబ్లం క్రిస్టియన్స్లో. ఎందుకు? మనకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు. 95% వస్తే వెరీ గుడ్ అంటాం, కానీ చెప్పిన కొడుకునో కూతురునో పిలిచి 95% ఎలా వచ్చింది నీకు, నిజంగా రాసావా, ఎలా రాసావని చెప్పి మనం ఇప్పుడు ఎంక్వైరీ చేస్తామా? అస్సలు చెయ్యం. మా వాడికి ఫస్ట్ వచ్చిందంటే 10 మందికి చెబుతాం, కానీ వీడికి నిజంగా ఫస్ట్ జాగ్రత్త. గమనించండి, వాడు కాపీ కొట్టి ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటే ఎవరికి ప్రాబ్లం? మన కొడుకే ప్రాబ్లం. మనం ఆ ప్రాబ్లం గమనించాం. ఫస్ట్ వస్తే 10 మందికి చెబుతాము, గందరగోళం చేస్తాం, పార్టీ చేస్తాం, భోజనాలు పెడతాం, చికెన్ కూర 2 పెడతాము. ఆడు ఏ విధంగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడో మనకు చెప్పడు. ఓహో, నాకు రిజల్ట్ చూపిస్తే చాలు, నేను ఏం చేసినా పర్లేదు కదా అని చెప్పి కరెక్షన్ లేకుండా ఉట్టి రిజల్ట్ మీద దృష్టి పెడతాడు. పెద్ద అయిన తర్వాత వాడు కరప్ట్ అయిపోతాడు. అవునా? సో దేవుడు ఉట్టి రిజల్ట్ మనకి ఇవ్వాలని దేవుడు ఆశించట్లా. మీరు జాగ్రత్తగా గమనిస్తే నిజమైన విశ్వాసికి ఎటువంటి బహుమానం ఇస్తున్నాడో దేవుడు సంపూర్ణంగా మనకు బైబిల్లో చెప్పలా. మనం యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం ఏమవుతామో మనకి ఇంకా తెలియదు కానీ అని చెప్పి భక్తుడు బైబిల్లో రాశాడు. మనకు పరలోకంలో ఎంత ఉన్నతమైన స్థితి ఉంటుందో, దేవునితో ఎంత గొప్ప జీవితాన్ని జీవిస్తామో సంపూర్ణంగా మనకు బైబిల్లో రాయబడలా. దేవుడు చెప్పడానికి ఇష్టపడలా. ఎందుకు? బహుమానం ఇచ్చేవాడు ఆయన, రిజల్ట్ డిక్లేర్ చేసేవాడు ఆయన. మీరు రిజల్ట్ గురించి కాదురా బాబు, 100కి 100 ఎట్లా వేయాలో పేపర్ మీద ప్రాక్టీస్ కాదు స్టూడెంట్ చేయాల్సింది. 100కి 100 వచ్చేటట్టు చదివి దాన్ని రాసే ప్రాక్టీస్ చేయాలా. ఏం ప్రాక్టీస్ చేయాలా? టీచర్ మా నాన్న నాకు 100 వేస్తాడని చెప్పి పేపర్ మీద 100/100 వేసుకోవడం నేర్చుకోవాలా?
ఏమి నేర్చుకోవాలా? నీకు 100/100 వస్తాయో, 30/100 వస్తాయో, 0/100 వస్తాయో ఎవరు డిసైడ్ చేయాలా? అవునా? నీకు ఎటువంటి స్థానం ఇవ్వాలో, నువ్వు ఎంత గొప్పను చేయాలో ఎవరు డిసైడ్ చేయాలా? దేవుడు డిసైడ్ చేయాలా? నువ్వేం చేయాలా? ఆయన చెప్పిన మార్గంలో విధేయత చూపించి అది నేర్చుకోవాలా. మనం ఎంతసేపుడికి దేవుడు కృపామయుడు, ఎప్పుడు 100/100 వేస్తారు, దేవుడు చాలా మంచోడు, నన్ను ప్రేమించాడు, తన కొడుకునిచ్చిన దేవుడు నాకు ఫస్ట్ ర్యాంక్ ఈడా అనుకుంటాం మనం. మన ప్రాబ్లం అది. నా కోసం కొడుకునే చంపేసిన దేవుడు నాకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చే ఆ సామర్థ్యం ఆయనకు లేదా అనుకుంటాం. ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు వచ్చింది? ఆలోచించండి. నేను నీకు విత్తనం ఇస్తున్నాను, నువ్వు విత్తనాన్ని దాచిపెట్టుకో, నేను నీకు ఫలాన్ని కూడా ఇస్తానని దేవుడు చెప్పలా. నేను నీకు విత్తనం ఇస్తున్నాను, ఆ విత్తనాన్ని సరిగ్గా నువ్వు పెంచి నేను ఆశించిన ఫలాన్ని నీ జీవితంలోంచి నువ్వు చూపించు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, నాలో ఫలించకపోతే తండ్రి వచ్చి నాలోంచి మిమ్మల్ని కట్ చేస్తాడని చెప్పి బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. ప్రస్తుతానికి విత్తనాలు ఇచ్చాను, విత్తనాలు బట్టి స్తుతి చెల్లించి నిద్రపో, దాన్ని ఎంజాయ్ చెయ్యి, టైం వచ్చినప్పుడు నేను వచ్చి నీకు ఫ్రూట్ ఇస్తానని దేవుడు చెప్పలా. నేను నీకు విత్తనాన్ని ఇచ్చాను, విత్తనాన్ని ఎలా పెంచాలో నేర్చుకుని కష్టపడి విత్తనాన్ని విత్తి మొక్కని పెంచి ఫలాన్ని పండించే పని నువ్వు చెయ్యి అన్నాడు దేవుడు. ఆ పని చేయడానికి కావాల్సిన శక్తిని నేను నీకు ఇస్తాను, జ్ఞానాన్ని నీకు ఇస్తాను, కానీ నువ్వు ఆ విత్తనాన్ని వాడి ఫలాన్ని పండించాలని దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. ఫలాన్ని దేవుడు ఇవ్వడు, ఫలం మనం పండించాల్సింది. పండించకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఆ కొమ్మని నరికేస్తాడు. బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. నరికి తీసుకెళ్ళి అగ్నిలో బాప్తిజం ఇస్తాడు. అప్పుడు దేంట్లో తీసుకెళ్ళి పడేస్తాడు? మంటలో తీసుకెళ్ళి పడేస్తాడు. సో కుమారుణ్ణిచ్చిన దేవుడు ఫస్ట్ ర్యాంక్ ఈడా అనేది కాదు కాన్సెప్ట్. కుమారుణ్ణిచ్చిన దేవుడు నా జీవితంలో నేను ఎలాంటి జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాడు. నా కోసం తన కుమారుణ్ణి కూడా లక్ష్య పెట్టలేదు కదా. అంత ప్రేమ చూపించిన దేవుడు నేను ఎలా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు అన్న సత్యాన్ని మనం తెలుసుకుని ఆ సత్యంలో విధేయత చూపించడానికి మనం ప్రాక్టీస్ చేసినప్పుడు తగిన సమయంలో తగిన విధంగా ఏ బహుమానం ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో ఎవరు డిసైడ్ చేస్తారు? దేవుడు డిసైడ్ చేస్తాడు. ఇట్ ఈస్ నాట్ అప్ టు అస్ టు పాండర్ ఆన్ ద రిజల్ట్, ఆన్ ద గిఫ్ట్. ఫైనల్గా మనకు వచ్చే గిఫ్ట్ గురించి మనం అంతగా ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు ఇచ్చిన గిఫ్ట్ ఉంది. ఇప్పుడు ఏదో తలాంతి ఇచ్చాడు దేవుడు, 1, 2, 5. దేవుడు నువ్వు ఆయన అంగీకరించినప్పుడు నీకు ఇచ్చిన కొన్ని బాధ్యతలు, కొన్ని పనులు ఉన్నాయి. వాటిని సరిగ్గా నెరవేర్చడమే మనం చూడాలా. నాకు ఒక తలాంతి ఇచ్చాడు, రేపు పొద్దున 5 ఇవ్వడా? 1 నేను అడగలేదు, 1 ఇచ్చాడు. రేపు పొద్దున 5 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు, 20 ఇవ్వచ్చు, 30 ఇవ్వచ్చు. నా దేవుడు చాలా గొప్పడు. 100 కూడా ఇవ్వచ్చు, నా దేవుడు చాలా గొప్పడు అని చెప్పి ఇచ్చిన 1 తలాంతిని మనం దాచిపెట్టాం అనుకోండి, రేపు పొద్దున వచ్చి 4, 10 ఇస్తాడు దేవుడు. ముందు ఇచ్చిన దానికి ఏం అడుగుతాడు? లెక్క అడుగుతాడు. అంతేనా? నా కుమారుణ్ణి కుమారుడేనని కూడా చూడకుండా, వెనకాడకుండా వాడిని ప్రాణాన్ని కూడా నీ కోసం నేను ఇచ్చాను. తీసుకున్నారు కాబట్టి నేనేంటో మీకు అర్థమైంది. తర్వాత మీ జీవితం ఎట్లుంది అంటాడు దేవుడు. కుమారుడిని ఇచ్చిన దేవుడు బంగారం వీడా, కుమారుడిని ఇచ్చిన దేవుడు ఇల్లుడా, కుమారుడిని ఇచ్చిన దేవుడు కారీడా కాన్సెప్ట్ కాదు. కుమారుడిని ఇచ్చిన తర్వాత ఆ జీవితాన్ని తీసుకున్న మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. చేసిన దానికి ఏమి ఇవ్వాలనేది ఆయన ఇష్టం. మా నాన్న హెడ్ మాస్టర్ కాబట్టి నాకు ఫస్ట్ ర్యాంక్ ఇస్తాడు అనుకోవడం పొరపాటు. ఆయన నీతి గల రాజు. మనం ఎలా పరీక్ష రాస్తే అలానే మార్కులు ఇస్తాడు. మన కొరకు కుమారుని ఇచ్చిన మాట వాస్తవమే, కానీ అదే కుమారుని మళ్ళీ రెండోసారి మన దగ్గరికి పంపిస్తాడు. మొదటిసారి రక్షించడానికి, రెండోసారి తీర్పు తీర్చడానికి. మొదటిసారి కృపాసత్య సంపూర్ణుడిగా రక్షించడానికి వచ్చాడు, రెండోసారి నీతిగల రాజుగా
తీర్పు తీర్చడానికి వచ్చాడు. మొదటిసారి పని ఆయన అంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా చేశాడు, తండ్రి చిత్తానికి విధేయత చూపించి. రెండోసారి కూడా ఆయన యేసు ప్రభు కాబట్టి కరెక్ట్గా విధేయత చూపించి కదండి. యోహాను 5:22 మనం చూసాం కదా, నా అంతటి నేను తీర్పు తీర్చను కానీ తండ్రి చెప్పిన దాని ప్రకారమే నేను తీర్పు తీరుస్తానని యేసు ప్రభు చెప్పాడు. సో ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ తేడాలు లేకుండా సరైన తీర్పు ఆయన తీరుస్తాడు. కాబట్టి కృప పొందుకున్న మనము ఆ కృపని వ్యర్థంగా వాడుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇటువంటి సంగతుల గురించి నేను మీకు చూడండి అమ్మా, కంప్లీట్ చేయండి, నేను క్లోజ్ చేస్తున్నాను. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. ఎందుకు? కొన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, చదువుతున్నాం. కాలాన్ని బట్టి చూస్తే మనం బోధకులమై ఉండాల్సింది పోయి దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా. ఏంటి మూల పాఠాలు? హెబ్రీ 6 మొదటి వచనం నుంచి చదవండి ఇంటికి వెళ్ళి. నిర్జీవ క్రియల్ని విడిచిపెట్టి మారు మనసు పొందుతాయి ఉన్నాయి కదా. ఇన్ని సంవత్సరాలు మీరు వాక్యం వింటున్నారు, దేవుళ్ళలో ఉంటున్నారు, కానీ మళ్ళీ ఫౌండేషన్ కోర్సే మీకు పొద్దాగా చెప్పాల్సి వస్తుంది. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. ఏ వాక్యం అన్నాడండి ఇందాక? ఎట్లాంటి వాక్యం? సత్యవాక్యం. అంటే వాక్యం చదివినప్పుడు మనకి సత్యం తెలుస్తుంది. వాక్యం చదివినప్పుడు మనకి నీతి మార్గము అర్థమవుతుందా? వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన పిల్లోళ్ళు కాబట్టి పొద్దాగా చెప్పాల్సి వస్తుంది. నిజంగా ఆధ్యాత్మికంగా ఎదిగినోడుకుండే లక్షణాలు ఏంటంట? మేలు కీడుని వివేచించుటకు, అధ్యాయము ద్వారా మేలు కీడుని వివేచించుటకు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఇది రైటా ఇది రాంగ్ అని అడగటం కాదు. ప్రాక్టీస్ ద్వారా. దేన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా? వాక్యంలో ఉన్న సత్యాన్ని, నీతిని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏది రైటో ఏది రాంగో మీకు మీరే వివేచించుకోగలిగే కృపలోకి వస్తారు. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామా లేదా అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే, బై ప్రాక్టీస్ వీ విల్ నో టు డిసర్న్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. ఏది రైటో ఏది రాంగో మనం ఏం చేయాలి? ఎప్పుడు పొద్దాక ప్రతిసారి ఫస్ట్ ఇయర్ ఓకే, సెకండ్ ఇయర్ ఓకే, థర్డ్ ఇయర్ ఓకే, ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ కూడా బ్రదర్ మీరు ప్రేయర్ చేసి చెప్పండి అంటే మనం ఇంకా ఏ స్టేజ్లో ఉన్నట్టు? కానీ ఆ స్టేజ్లో ఉండాలని దేవుడు కోరుకోవట్లా. ఎదగాల, అవునా? సో మీరు ఎదుగుతున్నారు అంటే మీకు ఎట్లా తెలుస్తుంది? అభ్యాసం ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా, ప్రాక్టీస్ ద్వారా ఏది రైటో ఏది రాంగో మీకే తెలుస్తుంది. సో తెలుసుకునేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. సో వాక్యాన్ని చదువుతున్నప్పుడు, నేను ప్రవచనం ఎందుకో చెప్పడానికి ఇదంతా మళ్ళీ ఫౌండేషన్ వేస్తున్నా. వాక్యాన్ని చదివేటప్పుడు వాక్యం మనకి సత్యాన్ని బోధిస్తుంది, వాక్యం మనల్ని నీతి మార్గంలో నడిపిస్తుంది. ఆ వాక్యం యొక్క పద్ధతులు నేను ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తానో నాకు నేనే ఏది రైటో ఏది రాంగో వివేచించగలిగే మెచ్యూరిటీలోకి నేను ఎదుగుతాను అని. అటువంటి మెచ్యూరిటీలోకి ఎదగటానికి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయాలి, పిల్లలుగా ఉండకూడదు. ఎందుకు ప్రయత్నం చేయమంటే, యేసు ప్రభు పడినటువంటి శ్రమ ద్వారా ఎలా విధేయత నేర్చుకున్నాడో అటువంటి విధానంలో మనం జీవించడానికి మనం జనరల్గా ప్రయత్నం చేయము కాబట్టి, అది ప్రాక్టీస్ చేయం కాబట్టి అక్కడ ఉండిపోతాం మనం. సో ఎందుకు మొదలుపెట్టాను? బైబిల్లో అంత ప్రాముఖ్యమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరం ప్రవచనమైన అది చాలా భయంకరంగా మిస్యూజ్ చేయబడింది. మొట్టమొదటి అంటే అన్నిటికంటే మేజర్ వేలో నాశనం అయిపోయిన గిఫ్ట్ ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ అని. సో ఆ ప్రవచనాన్ని మనం చదివేటప్పుడు ప్రవచనంగా మనం ఎందుకు దాన్ని నేర్చుకుంటున్నామో, ఎలా నేర్చుకుంటున్నామో దాని గురించి మనకు తెలియాలి. నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను ఇది చాలా స్పెసిఫిక్ ఇంటెన్షన్లో వాక్యాన్ని చెప్తున్నా. వాక్యాన్ని నేర్చుకుని దాన్ని ప్రాక్టీస్ చేసి సత్యములో స్థిరపడాల్సిన అవసరత లేకపోతే బాధ్యత
అది మీ మీదే ఉంటుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా? సో అది ప్రాక్టీస్ చేయకపోతే మనం తప్పులో ఉన్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు కాపరిని సంఘానికి ఎందుకు పెట్టాడు అంటే, చిన్నప్పుడు పాలు తాగిచ్చి, తినటం రాకపోతే అన్నం తినిపించి, స్నానం చేయడం రాకపోతే స్నానం చేయించడం తండ్రి పనే. కానీ ఆడికి 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా కాపరి తండ్రి కొడుకుతో అదే పని చేయాలి అంటే ఎందుకు? తండ్రి వాడికి చేతగానప్పుడు వాడికి చేస్తా, వాడు చేసుకుంటా వాడు ఎదగటానికి వాడికి నేర్పియాలి. అంతేనా? పిల్లోడు అనేవాడు తెలియనప్పుడు తండ్రి చేత చేయించుకుంటా, తండ్రి దగ్గర నేర్చుకుని, తండ్రితో పాటు తండ్రికి ప్రయోజకుడుగా ఎదగాల. అవునా? సో సంఘంలో ఉన్నవాళ్ళు దేవుడు చేస్తున్న కార్యాన్ని, కాపరి ద్వారా చేస్తున్న సహాయాన్ని పొందుకుంటా ఎదిగి, మీరు కూడా తోటి సేవకులుగా మారి, నాతో పాటు మీరు మనమందరం తండ్రికి ప్రయోజకులుగా మనం మారాల. అది సంఘంలో దేవుని యొక్క ఉద్దేశం. ఇది కాకుండా ఎంతసేపుడికి యాజకుడు లేకపోతే సేవకుడు పైన కాపరి పాస్టరు ఆయన కిందే మనం ఉండి కాదు, ఏదో ఒక రోజు ఎదిగి 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 తండ్రి ప్లేస్ తండ్రిది ఎంతైనా. కానీ కొడుకు పెద్దోడైన తర్వాత తండ్రితో పాటు కొడుకు ఏం చేస్తాడు? కుటుంబ బాధ్యతని ఎత్తుకుంటారు. అట్లా ఎప్పుడైనా మీ కాపరే, సంఘస్థులుగా మీ ప్లేస్ మీదే. కానీ అది ప్లేస్ వరకే. కానీ స్లోగా సంఘం ఏ స్టేజ్కి ఎదగాల? కాపరితో పాటు దేవుని రాజ్యం యొక్క బాధ్యతని మీరు కూడా ఎత్తుకుని తోటి కాపర్లుగా, తోటి సేవకులుగా పనిచేసే లెవెల్కి మీరు కూడా ఎదగాల. నేను అదే ఉద్దేశంతో ఈ సంఘంలో వాక్యం చెబుతున్నాను, అదే ఉద్దేశంలో ముందుకెళ్తున్నాను. గమనించుకోండి, ప్రవచనాన్ని మనం స్టడీ చేయడానికి బైబిల్ యొక్క నేచర్ ఎట్లుంటుంది అనేది మనం స్టడీ చేస్తున్నాం. కొన్ని వారాలు, నాకు తెలిసి ఇంకొక 1-2 వారాలు బైబిల్లో ఉన్న ప్రవచనాన్ని ఎలా చదవాలా, బైబిల్లో ఉన్న ప్రవక్తల్ని ఎలా అర్థం చేసుకోవాలా, ఈ 2 నేర్చుకుని ప్రవచన గ్రంథమైన దావీదులో దేవుడు మనకి చూపించే ప్రవచనం ఏంటో మనం స్టడీ చేయడానికి వెళ్తున్నాం. కళ్ళు మూసుకుందాం.